వైజాగ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. పర్యాటక ప్రొటీజ్ జట్టును 9 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తద్వారా 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో రాహుల్ సేన సొంతం చేసుకుంది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, ఎస్ఎస్వి జైస్వాల్ తొలి వికెట్ కు 155 పరుగుల అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అయితే 75 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్తున్న రోహిత్ శర్మను స్పిన్నర్ కేశవ్ మహారాజు పెవిలియన్ కు పంపాడు. కానీ ఎస్ఎస్వి జైస్వాల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ తన తొలి వన్డే సెంచరీ మార్కును జైస్వాల్ అందుకున్నాడు. 121 బంతుల్లో 12 ఫోర్లు 2 సిక్సర్లతో 116 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆకాశ మెహద్దుగా చెలరేగిపోయాడు. సఫారీ బౌలర్లను ఉతిగారేశాడు. కేవలం 45 బంతుల్లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఒక్కడే 1 వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాను టీమిండియా బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. 300కు పైగా దాటాల్సిన స్టేడియంలో కేవలం 270 పరుగులకు ఆల్అౌట్ కావడంలో టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ కీలక పాత్ర పోషించారు. గత 2 మ్యాచ్ల్లో తేలిపోయిన ప్రసిద్ధి కృష్ణ ఈ నిర్ణయాత్మక 3వ వన్డేలో మాత్రం బాగా రాణించాడు. 4 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాకు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా 10 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరు దెబ్బకే సౌత్ ఆఫ్రికా 270 పరుగులకి ఆల్అౌట్ అయింది. మొత్తంగా టీమిండియా 9 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ గెలవడంతో సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.